యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పిన ప్రసంగంలో 3వ ధన్యత, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ సాత్వికము ఇంకా మనలో బలంగా ఎలా ఉండడానికి ఇంకా ఏం చేయాలి అంటే, మనకి ఎన్నో రకాలుగా శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ కూడా మనల్ని సాత్వికంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఇది దేవునిపై ఆధారపడడానికి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తాయి. శ్రమల ద్వారా వచ్చే సాత్వికం ఎలా ఉంటుంది అంటే, ఒక గుర్రపు స్వారీ చేసే వ్యక్తి బలమైన గుర్రాన్ని అదుపులోకి తీసుకురావాలి అంటే, దానిని మచ్చిక చేసుకొని తను చెప్పినట్టు వినేలా చేయాలి అంటే, దానికి కొంత శిక్ష తప్పదు. దానికి ఎంతో కొంత నొప్పి కలిగేలాగానే మనం ప్రవర్తించవలసి ఉంటుంది. ఆ ప్రక్రియలో దాన్ని కష్టపెట్టడం జరుగుతుంది. అది తప్పదు. అలా కష్టపడితేనే కానీ అది అదుపులోకి రాదు. అలా మచ్చిక చేసుకున్నప్పుడు ఎంతటి క్రూర జంతువైనా సాధు జంతువుగా మారుతుంది. అలాగే మనకు కూడా దేవుడు అనుమతించిన శ్రమలను మనము ఎదుర్కోవాలి. ఆ సందర్భంగా మనకి బాధ కలుగుతుంది, కానీ ఆ ప్రక్రియలో మనలో దేవుడు కోరుకునే సాత్వికత మనకి వస్తుంది. ఇంకా అలాగే ప్రేమ, ఇది కూడా నిస్వార్థరహితమైన ప్రేమ మనలో సాత్వికతను పెంచుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5:13లో ప్రేమ కలిగి ఉండిన వారే ఒకరినొకడు దాసులయుండుడి అని అంటారు. మనలో ప్రేమ అనేది ఉంటే అందరితో సమాధానం కలిగి ఉంటాము. ఎక్కువ తక్కువ, గొప్పవారు పేదవారు, ధనికులు అనే భేదం మనం చూపించము. ముఖ్యంగా అసూయ, పగలు అనేవి ఉండవు. అన్నిటినీ క్షమించే స్వభావము అలవడుతుంది. యోహాను సువార్త 13:1లో యేసు లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆ మాట అన్న తర్వాతే, యోహాను భక్తుడు ఆ విధంగా అన్న తర్వాతే ఆయన ఒక సేవకుడుగా శిష్యుల పాదాలు కడిగారు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయాలి అని తన శిష్యులకు చెప్పి, ఇది మీకు మాదిరిగా ఉండడానికి చేశాను అంటారు. ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక మీరు ధన్యులగుదురు అంటారు. దీని ద్వారా ఆయన ఎంత సాత్వికుడో మనకు తెలుస్తుంది. సాత్వికం గురించి ఆయన మనకు నేర్పించిన శ్రేష్టమైన పాఠం ఇది. ఇంకా సాత్వికం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటి అంటే, భూమిని స్వతంత్రించుకోవడము.